దయచేసి నన్ను క్షమించండి. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నేను ఈ పని చేసి ఉండకూడదు. ఎందుకంటే నేను ఒక వీడియో చేస్తే ఎంతోమంది దాన్ని ఫాలో అవుతారు, దాన్ని చూస్తారు, దాన్ని అనుకరిస్తారు. కాబట్టి నేనే ఎలాంటి తప్పని చేసి ఉండకూడదు. చాలామంది నేను ఈ లైవ్లోనే నేను క్షమాపణలు అడుగుతున్నాను. ఎందుకంటే నాకు పెళ్ళయ్యి 17 సంవత్సరాలు అయింది. నేను ఆల్రెడీ పెళ్ళైన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో తెలిసి కూడా నా పక్కన ఉండే కుర్రవాళ్ళకి కానీ, నాతో పాటు ఉండేవాళ్ళకి కానీ నేను ఎప్పుడూ ఇలాగ ఇబ్బంది పెడుతున్నానని చెప్పకపోవడం వల్లే చాలామంది కుర్రోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఇబ్బంది పడుతున్నారు. అంటే మాలో పెళ్ళైన వాళ్ళలో ఉండేది ఏంటంటే పెళ్ళంతో మనం పడే ఇబ్బంది వేరే వాళ్ళు చెప్తే మళ్ళీ వాడు పెళ్లి చేసుకోకుండా ఉంటే మళ్ళీ వాడు కూడా మనం పడే టార్చర్ ఎక్కడ మిస్ అవుతాడా అని ఒక్క కారణం చేతే నేను ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. దయచేసి అందరూ నన్ను క్షమించండి కుర్రోళ్ళందరూ. అలాగే ఇప్పుడైతే నేను చేయగలిగింది ఒకటే, మీరు ఏ సబ్బుతో ఉతికితే బట్టలు బాగా తెల్లగా అవుతాయో, ఏ పీస్తో రుద్దితే బొచ్చులు బాగా శుభ్రం అవుతాయో అంతవరకే నేను మీకు చెప్పగలను. సారీ, నన్ను క్షమించండి దయచేసి. థ్యాంక్ యూ.